హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగున్నారా? నేను ఇక్కడ బాగున్నాను. ఈరోజు మీకు ఇంకొక రెసిపీ చూపించేకొచ్చాను. అదే చాట్ అండి. మన స్ట్రీట్ స్టైల్లో ఎలా చేసుకుంటారో అలా చేసి చూపించబోతున్నాను. అయిన తర్వాత మనం ఫస్ట్గా కొన్ని ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ వేసేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసేసుకుందాం. చూసారు కదా, మన ఆనియన్స్ వేగిపోతున్నాయి. ఈ టైంలోనే నేను కాస్త టమాటో కూడా వేస్తున్నాను. టమాటో కూడా వేయండి. టమాటో కూడా వేసిన తర్వాత ఇది కూడా కొంచెం బాగా సాఫ్ట్ అయిపోవాలి. అంతలోపు నేను పసుపు వేసేస్తాను ఫ్రెండ్స్. కొద్దిగా పసుపు వేసుకున్నాక బాగా కలిపేసుకోండి. ఇవన్నీ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు బాగా ఉడికించుకోండి. ఈ చాట్ అంటే మా ఇంట్లో మా పిల్లలకి అందరికీ చాలా ఇష్టం, అందుకే నేను చేస్తున్నాను. లాస్ట్ నైట్ పానీపూరి చేశాను. సో నెక్స్ట్ డే వాళ్ళకి ఖచ్చితంగా చాట్ ఉండాలి, అందుకోసమని ఇది చేస్తున్నాను. నా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. లెస్ స్పైస్ లెస్ కారంతో చేసుకుంటాం మేము, ఎందుకంటే పిల్లలు ఎక్కువ కారం తినలేరు కదా, అందుకని చేస్తున్నాను. సో మా పిల్లలు ఈరోజు ట్యూషన్కి వెళ్ళారు. ట్యూషన్ నుంచి వచ్చే వరకు ఇది చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా తింటారు. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయాం. ఆల్మోస్ట్ ఆల్ మనకు టొమాటో ఆనియన్ మెత్తగా అయిపోయింది. సో నెక్స్ట్ దీంట్లోకి కొంచెం పుదీనా కొత్తిమీర ఉంది, ఆ ఫ్లేవర్ కోసం కట్ చేసుకున్నాను. కొద్దిగా ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. లైట్గా యాడ్ చేసుకోండి, ఆ ఫ్లేవర్ మీకు బాగా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆలు బఠానీ ఆల్రెడీ బాయిల్ చేసుకొని దాన్ని సాఫ్ట్గా మ్యాష్ చేసుకున్నాను. బాయిల్ చేసి పక్క పెట్టుకోండి, హీట్ మీద చేసుకోకండి. హీట్ తగ్గిన తర్వాత అంతా మ్యాష్ చేసుకోండి. ఒక మ్యాషర్తో మ్యాష్ చేసుకున్న పేస్ట్ నేను ముందుగానే రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ నేను యాడ్ చేసేసి బాగా కలిపేసుకోండి. ఆల్రెడీ బఠానీ ఆలు కుక్ అయిపోయింది కాబట్టి ఇది ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం ఏం లేదు. దీంట్లోకి ఇప్పుడు మనం మిగతా కారం ఉప్పు అన్నీ యాడ్ చేసేసుకుందాం. నేను లెస్ స్పైస్ అని చెప్పాను కదా, అందుకని జస్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. నెక్స్ట్ ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. అండ్ కొద్దిగా ధనియా పౌడర్, కాస్త చాట్ మసాలా, కాస్త జల్జీరా పౌడర్, కొద్దిగా చింతపండు పుదీనా వాటర్ అండి. ఇది కొంచెం యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత చూడండి, మనకు అప్పుడు ఆలు కూడా బాయిల్ అవుతుంది. సో ఇదంతా కలిపేసుకోండి బాగా. ఇప్పుడు అన్ని స్పైసెస్ వేసాం కదా, అదంతా కలిసేలాగా బాగా కలిపేసుకొని జస్ట్ ఒక ఉడకనివ్వండి. అప్పుడు ఆ స్పైసెస్ అన్నీ కూడా మన చాట్ బఠానీ దానికి పట్టేస్తాయి. ఇప్పుడు చూడండి, చాట్ అంతా దగ్గర పడింది, బాగా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మన చాట్ రెడీ అయిపోయింది. నేను సర్వింగ్ బౌల్లో తీసి మీకు చూపించేస్తాను. చాట్ ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్ తర్వాత ఇంతకుముందు కొంచెం మిగిల్చుకున్నాను కదా టమాటో, అది వేసుకుంటున్నాను. నెక్స్ట్ లైట్గా కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నాను. నెక్స్ట్ కొద్దిగా మిక్స్చర్, తర్వాత ఇది నేను కట్టామిట్టా చట్నీ నిన్న చేసేసుకున్నాను. ఇది ఒకసారి చేసుకుంటే ఒక 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే. నెక్స్ట్ ఆ చట్నీ నేను దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. నాకు ఈ కట్టమిట్టా చట్నీ అంటే చాలా ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటాను.
అయినా లాస్ట్గా మళ్ళీ కొన్ని ఆనియన్స్, నాకు ఆనియన్స్ తినడం అంటే చాలా ఇష్టం. సో ఫైనలీ మన చాట్ ఈజ్ రెడీ. ఫైనల్గా ఎంతో టేస్టీగా ఉండే చాట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. సూపర్ అండి. వేడి వేడి మీద తింటుంటే చాట్లో ఆ కట్టా మీఠా చట్నీ అన్ని ఫ్లేవర్స్ బాగా తెలుస్తున్నాయి. బెస్ట్ రెసిపీ అండి, ఈజీగా క్విక్గా అయిపోతుంది, పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు. సో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. మా పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత ఇది చూసేసారంటే తిన్నారంటే ఇంకా నైట్ డిన్నర్ కూడా చేయరండి, వాళ్ళకి అంత ఇష్టం చాట్ అంటే. సో నేను ఇది వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి సర్వ్ చేసి వాళ్ళ టేస్ట్ ఎలా ఉంది అంటున్నారో నేను మీకు మళ్ళీ వీడియోలో లాస్ట్ టిప్ యాడ్ చేసి చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కుష్లు వ్లాగ్స్. సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేసివ్వడం వల్ల నా వీడియోస్ చాలామందికి రిఫర్ అవుతాయి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల అది నాకు ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది. సో నేను ఆ బూస్టింగ్తో ఇంకా మరికొన్ని వీడియోస్ తీయొచ్చు, మీతో ఇంకా ఇంటరాక్ట్ అవ్వచ్చు. Thanks for watching this video.